అందరికీ నమస్కారం. సంభాషణ కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు హనుమాన్ చౌదరి గారు మనల్ని సమయంలో వెనక్కి తీసుకెళ్తున్నారు తన మాటలతోటి. ఈ మాటలే టైం మెషిన్ లాంటివి. సో ఇప్పుడు మనము ఎన్జి రంగా గారి దగ్గరికి వచ్చాం. ఎన్జి రంగా గారితో మీకున్న పరిచయము, అనుభవాలు వివరిస్తాను. నేను ఇప్పుడు వెన్ ఐ స్ట్రగ్లింగ్ కమ్యూనిస్టా కాదా డిపార్ట్మెంట్ నిశ్చయించాలి కదా, ఉద్యోగం ఇద్దామా వద్దా అంటే క్లాస్ వన్ ఉద్యోగం అనమాట. ఆ సమయంలో ఎన్జి రంగా గారికి ఈ విషయం తెలిసింది. తెలిసి ఆయన కూడా మా ప్రిన్సిపల్ లాగానే చిన్నప్పుడు ఏదో చేస్తాము, ఒకప్పుడు ఆయన కూడా కమ్యూనిస్టులతో కలిసి ఆల్ ఇండియా కిసాన్ సభ మొదలుపెట్టింది ఆయన. ఆయన హిందూలాల్ యజ్ఞిక్ అని గుజరాతీ ఆయనను, బీహార్లో ఇంకెవరో ఉన్నారన్నమాట. వీళ్ళ ముగ్గురు ఆల్ ఇండియా కిసాన్ సభ పెట్టి మళ్ళీ అది కమ్యూనిస్టులు హస్తగతం చేసుకుంటే ఇంక బయటకు వచ్చింది. కమ్యూనిస్టు పడింది కదా, క్యామెల్ ఇంక టెంట్ అనమాట. అందులో దూరంలో అందులో నెలగొట్టేటు వాళ్ళు ఆక్రమించారు. సో వెన్ ఐ డిపార్ట్మెంట్లో క్లాస్ రూమ్ జాబ్ ఇస్తారా ఎవరా అనే సమస్య వచ్చినప్పుడు ఇంజనీరింగ్గా చాలా బాధపడ్డారు. తక్కువ మంది తెలుగు వాళ్ళు ఇటువంటి ఎగ్జామినేషన్స్ రాసి ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరు వచ్చాడు, అతని ఈ బాధ కమ్యూనిస్ట్ బాధపడింది. అయితే కమ్యూనిస్ట్ ఎలా ఉండడానికి అవకాశం లేదు, పరిస్థితి వెళ్తారు కాబట్టి హౌ టు హెల్ప్ హ్యూమన్ అనుకున్నాడు. అనుకుని ఆయన ఎప్పుడు అపోజిషన్లోనే కదా, నెహ్రూ ఎప్పటికీ వ్యతిరేకంగా మొట్టమొదటి నుంచి కూడా. నెహ్రూ గారు ఫస్ట్ క్యాబినెట్లో ఆయన ఉద్యోగం అగ్రికల్చర్ మినిస్టర్ అంటే నేను నీతో పోట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నీతో నేను అని చెప్పాను అనమాట. ఈ స్మరణ ఇంకో విషయం కూడా చెప్తాను. రంగా గారు చివరికి కాంగ్రెస్ నుంచి బయటికి రావడానికి స్వతంత్ర పార్టీ పెట్టడానికి తయారవుతుంటే పండిట్ గోవింద వల్లభ పంత్ గారు భారతీదేవి రంగా గారిని డిన్నర్కి పిలిచారు. భారతీదేవి గారిని రంగాన్ని పిలవడు, భారతీదేవి గారిని పిలిచారు. భారతీదేవి గారు వెళ్ళింది. మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలుసు అని. ఎందుకు పిలుస్తుంది ఏమిటంటే, లేదు మా ఆయన మీ పార్టీల నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీని పెట్టి మీతో ఢీ కొడుతున్నాడు, భార్యని పట్టుకుంటే భర్త వస్తాడు అని ఉద్దేశం నన్ను పిలిచేవాడిని. నెహ్రూ గారు ఏమన్నారు ఏమండి అప్పుడు? నెహ్రూ గారు పండిట్ గోవింద వల్లభ పంత్ అనమాట. సో రంగా గారు నా ఎగ్జామినేషన్ పాస్ అవ్వటం, కమ్యూనిస్ట్ ఉద్యోగం ఆలస్యంగా రావడం ఇవన్నీ తెలిసిన తర్వాత వన్స్ ఈ మెట్ విత్ బిఎన్ దాతర్ అని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉండేవాడు పంత్ కింద. వారితో చెప్పారనమాట అండి, నేను నా జీవితమే యాంటీ కమ్యూనిజం రా, నేను నీకు సర్టిఫై ఇస్తున్నాను, హనుమాన్ చౌదరి విల్ నాట్ స్టే కమ్యూనిస్ట్. వన్ డే హీ విల్ గివ్ ఇట్ అప్, దేర్ ఫోర్ డోంట్ గో ఆన్ డిలేయింగ్ అండ్ టార్మెంటింగ్ ఏమని మొదలు పెట్టారనమాట. దాని తర్వాత మా మామగారు బాగా తెలుసు ఆయనకి. రంగా గారు ఏమనేవారంటే, అందరికీ ఒకసారి ఎలక్షన్ అంటే నాకు 2 సార్లు ఎలక్షన్ అవ్వాలి, కమ్మవాళ్ళంతా నాకు డబ్బు ఇస్తారు, నేను ఓడిస్తాను. ఎప్పుడు ఓడిపోయేవాడు కదా, ఫస్ట్ టైం ఓడిపోతే ఒక తప్ప చిత్తూరులో నుంచి ఆయన రాజగోపాల్ నాయుడు గెలిపించాలి, మళ్ళీ ఓడిపోతే గౌతులచ్చని ఓడిపించాలి శ్రీకాకుళం నుంచి. నాకు గుంటూరులో ఆస్కారం ఉంది, నేను గుంటూరులో ఎలక్షన్ ఎప్పుడు ఓడిపోతాను, నేను గెలిచే ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచో చిత్తూరు నుంచి అని చెప్పేవాడు అనమాట అండి. సో రంగా గారికి తెలిసిన తర్వాత ఆ బియ్యం దాదాపు మాట్లాడితే మేమే అన్నాడు అనమాట. వాళ్ళు చేయలేకపోయాడు. చివరికి నా కన్ఫ్రంటేషన్ కానీ ఆయనకు ఒక తప్ప టెలిగ్రామ్ కూడా కొట్టాడు. ఎన్జి రంగా గారు పట్టుకోడు, టెలిగ్రామ్ కూడా కొట్టాడు అనమాట. ఏంటి అన్యాయం, ఎందుకు చేస్తున్నారు, తాడు పెడు తెలుసుకోకూడదు అనుకోని కొట్టాడు అనమాట. అఫ్కోర్స్ బికాజ్ ఇట్ వాజ్ ఓన్లీ టెలిగ్రామ్. మరి ఆయన చదివాడో లేదో మనకు తెలియదు. చివరికి ఎట్టయితే నాది ముఖాముఖి ఇవ్వటం వల్ల అది అయిపోయింది. సో రంగా గారు ఏంటంటే ఆయన జీవితమే యాంటీ కమ్యూనిజం. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, ది లేబర్ అండ్ ది క్యాపిటలిస్ట్ ఆర్ ఫ్రెండ్స్. క్యాపిటలిస్ట్ కనుక లాభాలు వస్తే మెలకుండా కూర్చుంటాడు, లేబర్ కనుక వాడికి జీతం పెంచితే మెదలకుండా కూర్చుంటాడు. కూర్చొని వాడు ఎవరంటే వ్యవసాయదారుడు, రైతు. వాడు ఈజ్ ఎ లేబరర్ యాజ్ వెల్ యాజ్ ఎ మేనేజర్. ఎవరి రైతు, అందుకని ఆయన ఫార్మర్ అంటే దేవుడు, అందుకని రైతు రంగా అని చెప్పేవాడు, అన్నాం కూలి రంగా అని చెప్పేవాడు.
ఒకప్పుడు అనమాట. రైతు రంగానికి జై, కూలి రంగానికి జై. తర్వాత కమ్యూనిస్ట్ యుద్ధం చేసినప్పుడు గోవాడ సభలోను రైతు రంగాను బూతులు ఎన్నో తిట్టారయ్యా, సుందరయ్య ముఠా వారి వేషాలు తెలియండయ్యా, కాంగ్రెస్ అన్నలు మేము తమ్ములు వంచు దొంగ మాటలు చెప్పారయ్యా అని పాడేవాడు. ఇంకొంచెం చెప్పండి, పాట చాలా బాగుంది. కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళంతా జైల్లో ఉన్నప్పుడు వ్యతిరేకిపోయారు కదా. 1942 మూమెంట్ మొక్క పొడిచారు. అప్పుడు యాంటీ కమ్యూనిస్టు పాటలు ఉండే బండి బుచ్చయ్య గారు అని బందర్ నుంచి ములుకోల అని పత్రిక నడిపేవాడు. ములుకోల అంటే తెలుసు కదండి. తెలుసు. అవి ఈ కమ్యూనిస్టులు ఎక్స్పోజ్ చేసేవాడు. ఇప్పుడు ఆ తీవ్రమైనటువంటి రోజులు కమ్యూనిస్టులు విజృంభిస్తున్నటువంటి రోజులు ఆయన పట్టుకుని గొడవలు పెట్టి నడకబోయారు. బండి బుచ్చయ్య, మచిలీపట్నం, పేరు పత్రిక పేరు ములుకోల. అది కూడా చదువుతూ ఉండేవాడు నేను. అందులో ఒక పాట ఏంటంటే, కాంగ్రెస్ అన్నలు మేము తమ్ములు మంచు సుందరయ్య ముఠావారి వేషాలు తెలియండయ్యా, గోవాడ సభలోను రైతు రంగాను బూతులు ఎన్నో తిట్టారయ్యా, సుందరయ్య ముఠావారి వేషాలు తెలియండయ్యా అని ఒక ఫీల్డ్లో పాడేవాడు నేను కూడా. సో రంగగారు ఆయన జీవితం అంతా కూడాను యాంటీ కమ్యూనిజం, ప్రో ఫార్మర్ అండ్ రైతు కూలీ. 1947లో ది ఫస్ట్ కాంగ్రెస్ మినిస్ట్రీ ఇండిపెండెంట్ ఇండియా, రంగారు నీకు వ్యవసాయం పోర్ట్ఫోలియో ఇస్తూ ఉంటే నాకే వ్యవసాయం, నీతో నేను పోట్లాడుతూనే బతికా. అటు ఇండస్ట్రియలిస్ట్ లాభాలు వస్తే మెలకుండా కూర్చుంటాడు, వీడికి జీతం ఇస్తే వీడికి మెలకుండా కూర్చుంటాడు, మధ్యలో నలిగేది మేమే రైతులే. ఎందుకంటే ఈజ్ ఎ మేనేజర్, ఈజ్ ఎ లేబరర్, ఎవరు రెండు తెలిసిన వాడు ఎవడంటే రైతు. అందుకని నువ్వు రైతుకు న్యాయం చేసే వరకు నేను ఈ మంత్రి వర్గంలో ఉన్నాను. తర్వాత సోషలిస్ట్ పార్టీ పెట్టిన ఆయన అదృష్టం మారిందా? తర్వాత ఏమండి, ఆయన సపరేట్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన స్వతంత్ర పార్టీ పెట్టి దాని రంగం చాలా ఢీకొన్నాడు నెహ్రూతో. ఇంకో విషయం చెప్తాను. 1962లో ఓడిపోయిన తర్వాత నెహ్రూ పార్లమెంట్లో డిఫీటెడ్ కదనమాట అండి, మిస్లెడ్ అని కూడా కదనమాట అండి. ఏదో ఒక మాట అంటే we were betrayed by China అని అంటుంటే, why do you say we? Say I was betrayed. We told you that China is our enemy. You did not listen. Stop saying we. అని రంగా నుంచి చెప్పారు అనమాట. నేను చెప్పాను. దాని తర్వాత భారతీయ దేవుని పంట పిలిస్తే నేను వచ్చానని, ఆవు చేనులో మేయిస్తున్నంత దూడ ఎట్టులో గట్టున మేయిలో కృష్ణ చెప్పుమని ఒక పద్యం ఉందన్నమాట. ఆవు చేనులో మేయిస్తున్న దూడ గట్టులెట్టు చెడు ఉండును కృష్ణ చెప్పుమా అని ఒక పద్యం ఉంది పాండవోద్య విజయాల్లో అనమాట. సో నువ్వు నన్ను గొడవ వేసుకుంటానికి నన్ను డిన్నర్కి పిలుస్తావా నా మగుని వదిలిపెట్టి అని భారతీదేవి పండితులు ఓత పెట్టింది అన్నమాట. పండితుకుంటే చివరికి ఆయన ఎందుకు కాంగ్రెస్లో చేరాడు అని అడగాలి మీరు. రంగారు చివరి కాంగ్రెస్ లాస్ట్ లెగ్ ఆఫ్ హిజ్ లైఫ్ రీజాయిన్ ది కాంగ్రెస్. ఎందుకు అంటే ఇప్పుడైతే భారతీదేవి గారు చనిపోయిందో ఈ బికేమ్ లిస్ట్లెస్ అనమాట. ఎంతకాలం పోరాడదాం. అప్పుడు నన్ను పిలుచుకొని చెప్పారు, బాబు నేను కాంగ్రెస్లో చేరుతున్నా, నేను ఒంటరివాడిని అయిపోయాను, పార్లమెంట్లో నేను ఒక్కనే ఉన్నాను, వారితో పోట్లాడతాను, ఎవరితో పోట్లాడతాను, ఎంతకాలం పోట్లాడతాను అన్నాడు అన్నమాట. చాలా గొప్పవాడండి ఆయన. ఆయన పేరు దేర్ వాజ్ ఎ ట్రాజడీ ఇన్ మై హౌస్. మా మామగారు చనిపోయారు క్వైట్ యంగ్గా ఉన్నప్పుడు. హీ లవ్డ్ మై వైఫ్ సో మచ్, మై వైఫ్ లవ్డ్ హిమ్ సో మచ్, నాట్ హర్ మదర్. ఆయన చనిపోతే మేము ఢిల్లీలో ఉన్నాం, మేము వెళ్ళాల, కూతురు వెళ్ళాల అంటే నా భార్య అనమాట అండి. ఆవిడ చాలా బాధపడుతుంది, సమ్ ఇష్యూ అనమాట అండి. అప్పుడు రంగా రోజు వచ్చి మా ఇంటికి మా ఆవిడతో మాట్లాడి ఓదార్చి, అమ్మ ఈ చదువు అన్నాడు.
కృష్ణావతార ఇచ్చాడు. మున్షి గారు రాసింది. ఉమ్? మున్షి గారు రాసింది. కృష్ణ ఆ చదవటం మొదలుపెట్టి వాళ్ళు మొదలుపెట్టి షీ బికేమ్ వెరీ పీస్ఫుల్. దుఃఖానంతా మర్చిపోయింది అనమాట. కృష్ణావతార ఆయన శైలి, ఆయన ప్రజెంటేషను ఎటువంటిది అంటే ఏ ఆర్తిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దీనికి ఎట్టవద్దట అనమాట. ఎవరు ఇచ్చారు? రంగా గారు ఇచ్చారు. రోజు సాయంకాలం మా ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడి బళ్ళపోయిన పర్వాలేదు, మీకు జరిగిన అన్యాయం గురించి నువ్వు బాధపడుతున్నావు అమ్మా, ఏం అక్కర్లేదు, నువ్వు ఈ పుస్తకం చదువుతూ ఉన్నాడు. ఆ పుస్తకం చదువుతూ ఉండి ఆవిడ అన్నీ మర్చిపోయింది అన్నమాట. ఇంకా మున్షి గారితో మీ అనుబంధం చెప్పాలి. మొట్టమొదటి చెప్పాను కదా లీలావతి గారి ఎలా ఉన్నాను. దాని తర్వాత ఆయన బాంబేలో ఉన్నారు, నేను డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఉన్నాను. ఆయన బాంబేలో కులపతి అంటే చీఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండి. అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే సంభాషణలో మన సంస్కృతం గురించి ఒక పుస్తకం రాశారు, ఒకటి వార్నింగ్స్ ఆఫ్ హిస్టరీ అని అందరూ చదవాల్సిన పుస్తకం. ఇంతే ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ఎ నేషన్? But once it is declared a nation, it will remain a nation? No. A nation has got to be constantly built up. The national spirit must be constantly built up. What is a nation? Which has got a common heroes, common memories. చిన్న పుస్తకం ఉంది, ఎక్కడ ఉంటే సురేష్ ఉంటే తీసేవాడు వాటికి. అంత 30-40 పేజెస్ 1960s రాశాడు నుంచి. వార్నింగ్స్ ఆఫ్ హిస్టరీ. ఇండియాస్ నేషన్హుడ్ ఈజ్ ఇన్ పెరిల్. Communists and Muslims are going to destroy this world. It must be nation. Our nationhood must be continuously పుష్టీకరణం చేయాలని. రీఇన్వెంటెడ్, రీకన్స్ట్రక్టెడ్, rediscovered, reinvented and rejuvenated. That is what is most importantly. రిజువనేటెడ్. It must be rejuvenated and it is a constant process. How does it come? Memories of common heroes. Memories of common heroes. Memories of common suffering. Memories of common effort. Think of Shivaji. Think of Rana Pratap. Think of Bappa Rao. Think of so many. అని అంతే రాశాడు అనమాట. వాళ్ళ గురించి చెప్తాను. అందుకే నేను ఏమంటున్నానంటే, వీఆర్ హ్యావింగ్ స్టేట్ యూనివర్సిటీస్, వీఆర్ హ్యావింగ్ సెంట్రల్ యూనివర్సిటీస్, వీఆర్ హ్యావింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. నన్ ఆఫ్ దమ్ ఆర్ యూస్ఫుల్ నౌ. We must have national universities. National universities are for reminding us what we are and what we are and what we shall be. That is the function of the national university. When 5 Commonwealth colonies coalesced into Australia, one state of Australia, 1901, they established a national university. First we will establish a national university, then we will become one country, one nation. Canberra in the center of Australia, the national university was established. India, that was wonder. A.L. Basham. It's a beautiful book. He was teaching there. A.L. Basham was teaching there. At that time he wrote this book, India. That was wonder. That was wonder. So other fellows are discovering India as wonder and we are discarding India as wonder. Others are discovering, we are discarding. సో ఈ భవన్స్ యూనివర్సిటీ కానీ భవన్స్ ఇది ఈ రకమైన నేషనల్ థాట్ కోసం ఏర్పడిందండి. అవునండి. ఆయన ఏమన్నాడంటే 1934లో మొదలుపెట్టి చెప్పారు కదా, ఆయన ఎట్లా వచ్చిన బాకీ చెప్పాను. సమ్ గుజరాతీ మ్యాన్ మేడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ది స్టాక్ ఎక్స్చేంజ్. హీ డి నాట్ నో వాట్ టు డూ. హీ వెంట్ టు మున్షీజీ. సో ఐ గాట్ దిస్ మనీ, వాట్ షల్ ఐ డూ? షీ కమ్ ఆఫ్టర్ 7 days. దెన్ హీ రోట్ ది బాకీ విద్యా. ఏమన్నాడు, పీపుల్ ఆర్ ఈవెన్ నౌ రీడింగ్ అండ్ లెర్నింగ్ త్రూ ఇంగ్లీష్. It will be much more softer independence. So if English is there, you will forget everything. Macaulay will succeed. So I will have this Bharatiya Vidya Bhavan. And I will first start with a
book university. And who shall be the first people to write? Rajaji must write. Yes. So he approached Rajaji and said, please write Mahabharata. Beautiful books. 10 millionth copy was sold recently. Of each one of them. తెలుగులో కూడా అనువాదమైంది అది. రెండు రామాయణము భారతం రెండు తెలుగులో ఉన్నాయి. వెంకటరామ శాస్త్రి అని మద్రాసులో ఒక సొసైటీ ఉండేది అనమాట. ఆయన 54 లెక్చర్స్ ఇచ్చాడు రామాయణం మీద. ఎవ్రీ ఈవినింగ్ పీపుల్ యూస్ టు గ్యాదర్ అనమాట. ఉందా నా దగ్గర. సో ఈ భవన్స్ బుక్ యూనివర్సిటీ పెట్టిన తర్వాత అనేక రకాల బుక్స్ పబ్లిష్ అయ్యాయి కదా. అవునండి. సో కృష్ణావతారం కూడా దానిలో ఒక భాగం. అవునండి. అండ్ మీరు ఆ పుస్తకాలన్నీ చదివి వాట్ డి యు లెర్న్ అండి? ఆ పుస్తకాల ద్వారా మీరు గ్రహించింది ఏంటి? మున్షి వ్యక్తి ద్వారా ఏం పుస్తకం చూడండి. ద బిగ్ బ్యాంగ్ అండ్ బ్రహ్మాస్ డే ఎవరు పబ్లిష్ చేశారు? విజయభవన్ వాళ్ళు. మరి అటువంటివన్నీ చేస్తున్నాడు అంటే మరి భారతీయ పార్టీ తత్వం, భారతీయ నేషనలిజం అన్నీ వస్తాయి కదా. సో ఈ పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? హిందూయిజం టు ది ఏజెస్. ఎక్కడో మామూలు పట్టుకొస్తున్నాడు. ది వరల్డ్ విసా మున్షిజీ ఈ వెంట ది వరల్డ్ అనమాట. అండ్ ఉపనిషత్తుల మీద కూడా భారతీయ హిందూ ధర్మం మీద రకరకాల బ్రహ్మసూత్రం అన్నిటి మీద ఆయన పుస్తకాలు ఉన్నాయి. హిస్టరీ బుక్స్ పబ్లిక్. వీటిలో మీకు బాగా నచ్చి మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం? ముందు రామాయణ మహాభారతం. I read them again and again. And as I told you, and Krishnavtara. Krishnavtara need not be read again and again and again. But I told you that was the medicine for my wife, which cured her out of mental depression and father's demise. And the glory that was Gurjara Desha. Gurjara Desha. All of them are very inspiring. Deval Devi. Deval Devi, right. ఎంత గొప్పవాడు ఆయన. చెప్పాను కదండి. వాట్ డిడ్ రాజాజీ సే అబౌట్ మున్షీజీ? వ్యాస మేడ్ ఏ మ్యాన్ ఇంటూ ఎ గాడ్, మేడ్ కృష్ణ ది మ్యాన్ ఇంటూ గాడ్, అండ్ మున్షీజీ మేడ్ ద గాడ్ ఇంటూ ఏ స్టేట్స్మన్ మ్యాన్ త్రూ కృష్ణ అవతార్. అండ్ వాట్ డిడ్ హీ సే? ఐ విల్ రైట్ ఇట్ అంటిల్ ఐ డై. He went on writing. Book 1, 2, 3, 4 books of Satyabhama, book of Big. So, మనకి the 60th year of the Bouncer Center in Hyderabad. దాన్ని సెలబ్రేట్ చేయండి అని చెప్తున్నాను. చూద్దాం ఏమవుతుంది. I gave them a list of about 10-15 subjects on which we should hold talks, discussion, round table or whatever it is. అండ్ మీకు ఇప్పుడు మీరు రాజాజీ గారి గురించి చెప్పారు, మున్షి గారి గురించి చెప్పారు, రంగా గారి గురించి చెప్పారు. నిజంగా మనము మన దేశం కోసం పాటుపడ్డ వాళ్ళని సరైన రీతిలో గౌరవించుకుంటున్నాము? లేదు కదా. ఇప్పుడు అది చేస్తుంటేనే ఏడుస్తున్నారు కదా. ఈ మధ్యలో సావర్కర్ ప్రసక్తి రాలేదు అసలు. అదే వచ్చింది. అరుణ్ షౌరి ఏ బుద్ధుడు రాశాడో చెప్పాను వీళ్ళు అనమాట. సావర్కర్ గారి గురించి ది న్యూ ఐకన్ అని పుస్తకం రాశాడు. 600 పుస్తకం అనమాట. సరే, కానీ ఎందుకని మన దేశభక్తుల్ని మనమే గౌరవించట్లేదు? ఎందుకని వాళ్ళని మనమే కించపరుచుకుంటున్నాం? అదే చేగువేరాని కానీ లేకపోతే ఇతర దేశాల్లో వేరే దేశాల కోసం పాటుపడ్డ వాళ్ళని మనం గౌరవిస్తాం, మన వీరుల్ని మనం ఎందుకని స్మరించి ఎక్కడ లోపం? పర్పస్ ఆఫ్ మెకాలే ఎడ్యుకేషన్. మెకాలే 1835లో ఈజ్ ఫేమస్, నాకు తెలుసు కదండి. ఐ హ్యావ్ గాన్ రౌండ్ అండ్ రౌండ్ ది హోల్ ఆఫ్ ఇండియా. I have not seen any village where there is no school. I have not seen any school where there are no Harijan and others sitting together and reading. And if this type of education continues, we will not be able to rule India. Therefore, we must destroy this education system, introduce English as a medium, etc. etc. What? They could not succeed. Nehru succeeded. ఎలాగా అంటే ఇప్పుడు మనం ఏమంటే మళ్ళీ అందరూ నెహ్రూని అన్నిటికీ బ్లేమ్ చేస్తున్నారు అని ఒక who ruled India? Who ruled India at independence? Nehru ruled. His Vamsham has ruled and ruined. And this man had the gumption to say,
to John Kenneth Galbraith, ఎవరైనా once ambassador to India. He said, I am the last Englishman to rule India. He was shocked. By accident, I was born a Hindu. By culture, I am a Muslim. And by education, I am a British man. I am the last British to rule India. And the Galbraith was shocked. And what did Gandhi say? Gandhi said, Nehru wants the Angrez to go, but Angrezes to stay. I say, the Angrezes should go and the Angrez should stay in India. This Gandhiji's words. Because Angrez, they had good qualities of punctuality, of saying thank you. For everything they used to say thank you. Market police kani, thank you antaru anamata. They stand in a queue. Why does no accident take place in any Muslim gathering? Why does it take place every day in India? You don't stand in a queue. Discipline. You go in a crowd. Whereas their namaz had taught them. All of them in a row. All of them sitting alike. All of them doing same. That's a military drill. They are doing the military drill. We are not doing that. Every gathering has got one or two fellows dying. Stampede. Stampede. సో So these are the things, self-control అంటారు చూసారండి, అది ఒకటి ఉండాలన్నమాట. నేనేమంటుంటాను అనమాట, when we learn to stand in a queue, when we learn to keep time, punctuality, and when we learn to say thank you, then we will become great. Standing in a queue, saying thank you, and punctuality. These are the good virtues of Englishman. అండ్ తర్వాత ఇప్పుడు అందుకనే Angrez should go. Angrez should stay. గాంధీ చెప్పింది. సో ఇప్పుడు మనము ఒక రకంగా పక్కకి మళ్ళీ రకరకాల విషయాలు చర్చించాము. మీరు తర్వాత యాక్చువల్గా ఈ డిఓపిటీలో 89 ముఖ్యంగా ఈ ఐటీ రెవల్యూషన్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ విషయాన్ని I am proud of it. When I read what I have written for a period of 30 years as a telecom general manager, as a very bold campaigner from within the department, outside the department, to talk about against the department, to talk against what they nonsense they are doing. How many rules I have broken and said I will break any rule. For me, only 3 tests are there. Am I making money? Have I put the government to loss? Have I advanced the public good or not? If for all these I get a positive answer, I did not make any money by breaking this rule. I advanced the government, I did not put the government to loss by breaking this rule. And the public are more satisfied by my breaking this rule. Therefore, I will break any rule. The rule for me is, like Gandhi said or Buddha said, ahimsa paramo dharmama, seva is the paramo dharmama. అంతేకాదు అహర్నిశం సేవామహి. నేను ఒక విషయం, నేను మా టెలికాం పీపుల్ చేత వాళ్ళ అనుభవాలు రాయించాను, నా అనుభవాలు రాశా, ఎన్నో చేశాను అనమాట. ఒక విషయం ఇది అందులో ఒక చాలా వెరీ యాంగ్రీ సబ్స్క్రైబర్, టెలిఫోన్ సబ్స్క్రైబర్, ఒక ఆపరేటర్ పూర్తులు దిక్కు ఏమన్నాడంటే, హూ ఇస్ అబౌవ్ యూ అన్నాడు. కంప్లైంట్ ఇచ్చింది, సార్ మానిటర్ ఈజ్ అబౌవ్ మీ. హూ ఇస్ అబౌవ్ ది మానిటర్? సార్ సూపర్వైజర్ ఈజ్ అబౌవ్ ది మానిటర్. హూ ఇస్ అబౌవ్ ది సూపర్వైజర్? అసిస్టెంట్ ఇంజనీర్. హూ ఇస్ అబౌవ్ ది సూపర్వైజర్? అసిస్టెంట్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్. హూ ఇస్ అబౌవ్ ది డివిజనల్ ఇంజనీర్? జనరల్ మేనేజర్. హూ ఇస్ అబౌవ్ ది జనరల్ మేనేజర్? యూ సార్. సో కస్టమర్ ఇస్ గాడ్ చెప్పేది యూ సార్. విష్ణుపోయాడు వాడు. వెంటనే ఐ అపాలజైజ్ టు యూ, ఐ సెల్యూట్ యూ అండ్ యువర్ జనరల్ మేనేజర్ హూ టాక్ యూ టు డూ దిస్.
I didn't tell. But my general behavior, everybody knew. మీకు మందు భార్గవి కథ చెప్పాను. Once I was general manager, I was traveling by Krishna Express from Hyderabad to Vijayawada. Manju Devi was also in the same first class compartment. Actor, Nati. Nati. So at every hour the train stopped. Oh, so many fellows are coming and giving garlands, this thing, that thing, and that. So at after one station, at some stations she asked me, "Sir, you don't look at me." I was reading book. Do you know me? I don't know. I am Bhargavi. So what? No. I am cinema star. I don't go to cinemas. My God. Undoubted. Another occasion, my wife was traveling second class. And somebody recognized her as the wife of the general manager. ఏమిటండి మీరు ఏసీలోనూ ఫస్ట్ క్లాస్ వస్తుంది, సెకండ్ క్లాస్ వెళ్తున్నారు ఏంటి అంటే ఐఎమ్ పేయింగ్. సో ఐ కెన్ అఫోర్డ్ ఓన్లీ దిస్ అని ఒక స్టన్ అయ్యాడంటే అది తర్వాత చెప్తున్నానంటే మై హస్బెండ్ గోస్ అండ్ అఫిషియల్ టూ హీ మే గో ఇన్ ఎనీ క్లాస్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ప్రైవేట్ వర్క్, సో ఐ కెన్ అఫోర్డ్ ఓన్లీ సెకండ్ క్లాస్. దట్స్ హౌ వీ హ్యావ్ టు. అండ్ ఆ సమయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి వచ్చింది మీరు ఈ టెలికాం అభివృద్ధి చేసే సమయంలో ఆ అనుభవాలు చెప్తారు. కొన్ని ప్రధానమైనవి అంటే ఎప్పుడు చెప్పనివి. ఇప్పుడు పబ్లిక్ టెలిఫోన్స్ ఎక్కడ ఉండేవి? పోస్ట్ ఆఫీస్లో ఉండేవి. పోస్ట్ ఆఫీస్లో ఎక్కడ ఉండేవి? ఎన్ని గంటలు పనిచేసేవి? గ్రామంలో 2 గంటలు 3 గంటలు. వెన్ విల్ దే వర్క్? ఇన్ ది ట్రైన్ ఈస్ కమింగ్ అండ్ గోయింగ్. బికాజ్ మెయిల్ ఈస్ క్యారీడ్ బై దెమ్. వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, తర్వాత పంచుకొచ్చేవాళ్ళు. నాకు ఇన్ని తెలియదు. 24 గంటలు పనిచేయవలసిన టెలిఫోను ఎన్ని గంటలు పనిచేస్తుంది? పోస్ట్ ఆఫీస్లో పెడితే పోస్ట్ ఆఫీసు గ్రామాల్లో 3 గంటలు ఎంతో పనిచేస్తుంది. ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంటే ఎవరికి ఇచ్చి అడిగి ఆడిటేషన్ ఇచ్చి అండ్ దే ఆర్ ఓపెనింగ్ అండ్ గోయింగ్ అండ్ ఎక్కడ నుంచి ట్రైన్ కమింగ్ అండ్ గోయింగ్. అండ్ అవుట్ సైడ్ దట్ టైం లేట్ ఫీ వాడు ఆన్సర్ చేయడం అనమాట. నువ్వు చేయాలంటే లేట్ ఫీ కట్టు. అంటే మనిషి కాల్ వచ్చిందంటే వాడికి వాళ్ళు పంపడానికి కోసం డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతుంటే ఐ సెడ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇన్ని వేల ఖర్చులు పెట్టి పబ్లిక్ టెలిఫోన్ పెడితే ఆ ఊళ్ళో 2 గంటలు పనిచేస్తుందా? అవుట్ సైడ్ ఉపయోగించాలని డబ్బులు కట్టాలా? అని తీసేసి పారేసేసి ఈ ఊళ్ళో కౌంటర్ ఉన్నాడా లేదా, చిల్లర దుకాణం ఉన్నాడా లేదా, ఆయన ఎప్పుడు లేపుతాడు, ఎప్పుడు నిద్రపోతాడు, ఉదయం 6:30 కానీ సాయంకాలం 9 గంటలు ఉంటాడు. పెట్టండి అక్కడ పెట్టేసి పోస్ట్ ఆఫీస్ తీసేసి పబ్లిక్ టెలిఫోన్స్ అని తీసి పారేసేసి పోస్ట్ ఆఫీసులో నుంచి ఊళ్ళో ఉన్న పచారీ కుట్టాడు దగ్గర ముందు ఆ కుట్టేవాళ్ళు ఏమనేవారు, మా వద్దండి ఇది ఎందుకు వద్దంటున్నారంటే అది కూడా వస్తాడు, కాలు బుక్ చేస్తాడు, నా పెళ్ళానికి చూస్తాడు, కాలు వచ్చేవరకున్నాం ఇవన్నీ నాకు వద్దనేవారు. ఎప్పుడైతే ఒకరిద్దరు పెట్టారో రెండో వాడు వచ్చి అక్కడ ఎందుకంటే నా దగ్గర ఎందుకు పెట్టాడు, ఎందుకంటే వెళ్ళాడు కదా, కాలు బుక్ చేశాడు కదా, 2 గంటలు కూర్చున్నాడు కదా, తింట మొదలుపెట్టి కొంట మొదలుపెట్టాడు కదా, ఈ వ్యాపారం ఎక్కువైపోతాడు. రెండో వాడు అంటాడు నా దగ్గర ఎందుకు పెట్టలేదు అన్నాడు. అరే ఎవడు ఎక్కువ కాలం పని చేస్తాడో, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడికి ఇస్తాడు. ఇట్స్ జవాన్ రిమూవ్. I removed them from post office and put in a pachari kotu. Then the post office people said, మేము మీ లైన్మెన్కి మేము మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పంపించేవాళ్ళం. ఆఫీసులో ఉండగా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తాను. మనీ ఆర్డర్ ఎవరు డెలివరీ చేస్తాడు? పోస్ట్ మాస్టర్. వాళ్ళు అన్నారు మేము ఇది సర్వీస్ మనీ ఆర్డర్ అన్నాం, దాని మనీ ఆర్డర్ ఛార్జ్ కట్టం, ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి. నువ్వు పోస్ట్ ఆఫీస్లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ తీసేసావు కాబట్టి మేము మీ లైన్మెన్కి మనీ ఆర్డర్ ద్వారా మీరు డబ్బు కట్టండి, మీరు పే చేయమన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు మీ ఆఫీసులో టెలిఫోన్ ఉంది, మీకుందో టెలిఫోన్ అన్నీ తీసేవాళ్ళు వారేసారు. బిల్లు పంపించాను మా డిపార్ట్మెంట్లో పనిచేసిన పోస్ట్ మాస్టర్కి, బిల్లు పంపించాను టెలిఫోన్ వాడుకున్నందుకు. కట్టుతారా లేకపోతే కట్ చేస్తారా? కట్ చేసి పారేసారు. అప్పుడు వాడు దిగి వచ్చారనమాట. నీకు బిల్లు ఇస్తారు, నా టెలిఫోన్ అక్కడికి వెళ్ళిపోను.
సో ఇది ఎవరు అడిగారు ఏ రూల్ ప్రకారం నా రూల్ ప్రకారం నా రూల్ ఇది మీ గవర్నమెంట్ ఆర్డర్ నేను గవర్నమెంట్ని నీ యాజ్ ఫార్ ఎస్ యూఆర్ కన్సర్న్ నేనే గవర్నమెంట్ కదా. సో మనం ఇక్కడ ఒక విరామం తీసుకుని ఈ ఈ తర్వాత జరిగిన అనేక విషయాలు మళ్ళీ ముచ్చటిద్దాం. మీరు ఈ సమయం తీసుకుని మాతోటి అనేక విషయాలు ముచ్చటించారు, కానీ ఈ సమయం సరిపోదు. సో మళ్ళీ మీరు మాకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. భగవద్గీత నమస్కారం. రైట్ తెలుసు. Yeah.